ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీవు ఎన్నటెన్నటికీ సిగ్గుపడక నుందువు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నువ్వెన్నడూ సిగ్గుపడవు నా కుమార్తె, సిగ్గుపడకు నా కుమారుడా అంటున్నాడు. నిన్ను సిగ్గుపడువానిగా నేను చెయ్యను. నిజమే, ఆయన నమ్ముకుని వారిని అవమానం చేయడంటే దేవుడు. నువ్వు నిందారహితుడిగా ఉంటావు. నువ్వు ఆయన నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీ ఆపదలు, ఆటంకములు, నీకొస్తున్న అడ్డు అన్నీ ఆయన సరిచేసుకుంటూ, కొట్టివేసుకుంటూ, నీ మార్గాన్ని సరళము చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఇబ్బందులు నిన్ను అవమానపరచాలని, దుఃఖపరచాలని నీ వద్దకు వస్తూ ఉంటాయి. కానీ వాటినన్నిటినీ ఆయన నీకు దూరము చేస్తూ ఉంటాడనమాట. నిజమే, మనకు తెలియకుండానే మనం వాటిని ఎదుర్కొనక ముందే వాటిని ఆయన వేర్లతో సహా తీసివేసి నీకు సమాధానమును దయచేస్తాడు ఆయన, నీకు సంతోషాన్ని దయచేస్తాడు ఆయన, నీకు నెమ్మదిని కలుగచేస్తాడు ఆయన. నువ్వు ఊరక నిలుచుండి చూడు యెహోవా చేసే అద్భుత కార్యం అంటాడు. నువ్వు చూస్తూ ఉండగానే నీ శత్రువుని ఆయన క్రింద పడవేసి ఆయన తన కాళ్ళ కింద చితక తొక్కుతాడు. నిజమే, శీఘ్రంగా నీ శత్రువుని కాళ్ళ కింద చితక తొక్కబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అని అంటే, నీ శత్రువును నీ ఎదుట ఆయన కాళ్ళ కింద ఉంచే దేవుడు. అలాగే నీ శత్రువు ఎదుట నీకు భోజనమును సిద్ధపరిచే దేవుడు అనమాట. నీ శత్రువు ఎదుట నిన్ను సమాధానంగా ఉంచే దేవుడని, సంతోషంగా ఉంచి ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. నువ్వు అవమానపడడం, నిందపడడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన బిడ్డలు ఆయన సంతోషంగా ఉండాలని, ఘనముగాను ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవించబడాలని ఆయనకి ఇష్టం. ఆయన ప్రేమిస్తాడు. నేను ఆయన్ని తప్పిస్తాను. ఏ శోధన వస్తున్నా, ఏ లోపం వస్తున్నా ఆయన నిన్ను తప్పిస్తానని చెప్పి దేవుడు అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. దేవ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ సమాధానాన్ని బట్టి వందనాలయ్యా. నువ్వు తలగా ఉంచే దేవుడు తోకగా ఉంచో. మరి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా వందనాలు. ఈరోజు నువ్వు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మమ్మల్ని కనికరించండి, క్షమించండి, కృప చూపించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా నీ నామంలో తండ్రి ప్రభా యేసయ్యా అడుగుతున్నారు, వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. వారికి సహాయం దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యంను, కృపా కాపుదల, క్షేమము, సమాధానం దయచేయండి అయ్యా. అనే రక్తంతో కప్పుకోండి, సహాయం చేయండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా అయ్యా తండ్రి ప్రభా యేసయ్యా అయా తండ్రి ప్రభా ఆరోగ్యం కొరకు అయా దీర్ఘాయుష్కుడుగా అడుగుతున్నారు, వారికి సహాయం చేయండి. నీ రక్షణానందంతో నింపండి. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి, ఆశీర్వదించి, కృప చూపించి సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.